remember laughing and playing games. I could always tell you what I want to say. Baby, did you feel the same? I remember laughing and playing games. When you came and took a seat right next to me, I was running through my veins. And then you looked at me when I fell down. You picked me up off the ground. And that moment then I knew we'd have the sum of our lives together was first love. I was out of hell. Let me tell you, baby, this is not. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డిఐవైతో మేము ముందున్నాను. ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా, అదేనండి మన డిఐవై. చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో చాలా యూనిక్గా మనం తయారు చేసుకోవచ్చు. అలానే ఇది రెంటల్ ఫ్రెండ్లీ కూడా. ఏంటి రెంటల్ ఫ్రెండ్లీ అని అనుకుంటున్నారా? ఇక్కడ మనం ఓన్లీ 2 నెయిల్స్ మాత్రమే పెడతాము. లేదు అంటే మీరు ఇక్కడ కమాండ్ హుక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది చేసుకోవచ్చు. ఇదైతే ఏంటంటే కొంచెం వెయిట్గా ఉంటుంది, అందుకని ఇది చేయలేరు. ఇది మాత్రం మనం ఈ విధంగా నెయిల్స్తోనే హ్యాంగ్ చేసుకోవాలి. అలానే దీన్ని క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే నేను మీతో షేర్ చేస్తాను. ఈ డిఐవైని మనం ఈ విధంగా జూట్ థ్రెడ్స్తో కనుక తయారు చేసుకుంటే మళ్ళీ వీటిని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఊల్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఊల్తో తయారు చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. అందుకని నేను జూట్ థ్రెడ్స్ని ప్రిఫర్ చేశాను. అందులోనూ ఇప్పుడు ట్రెండీ కదా, జూట్తో ఏదైనా డిఐవైస్ చేసుకోవడం కానీ ప్లాంటర్స్ తయారు చేసుకోవడం కానీ, అందుకని నేను ఈ విధంగా తయారు చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దామా వీడియోని ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా జనరల్గా మనందరి దగ్గర ఉంటానే ఉంటుంది. ఈ బ్రష్తో మనం ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఈ బాటిల్స్ ఉన్నాయి చూసారా, వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు జస్ట్ థ్రెడ్ కడతారు కదా, ఇక్కడ పైన దీన్ని తీసేసుకొని మీరు ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మీకు ఇది మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జూట్ కాబట్టి ఎక్కువ డస్ట్ కలెక్ట్ చేస్తుంది. అందుకని మీరు తప్పకుండా ఈ విధంగా ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు యాజ్ ఈజ్ ఈ బాటిల్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రకాల డిఐవైస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇది వచ్చేసి ఫస్ట్ది. ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఈ డిఐవైని చేశాను. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ వీడియోలో చూడండి, ఒక స్టిక్ని కట్టాను నేను. ఈ స్టిక్ మీకు ఎంతైతే పొడుగు కావాలో అంత పొడుగు మీరు తీసుకోవచ్చు. అలానే దానికి మీరు పెయింట్ వేసుకోవచ్చు. లేదు అంటే ఏదన్నా వూల్తో కానీ లేదంటే జూట్తో కానీ మీరు దాన్ని ర్యాప్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ జార్స్ని తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో జస్ట్ సింపుల్గా కట్టేశాను. అలానే ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసుకుంటే మన ఫస్ట్ డిఐవై అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ డిఐవై. మనం ఫస్ట్ డిఐవైలో యూజ్ చేసిన ఈ స్టిక్ని నేను వాడుతున్నాను. అలానే ఇక్కడ నేను కొంచెం క్రాస్గా కట్టాను ఈ కర్రని. అలానే ఇక్కడ పురుకోస్ తాడుతో చూసారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి మనం. దీనికి కావాలంటే మీరు కలర్ వేసుకోవచ్చు, కాకపోతే కలర్ అవసరం ఉండదండి, ఎందుకంటే మనం జూట్ థ్రెడ్తో మొత్తం చుట్టేస్తాము అందుకని. అలానే ఇక్కడ నేను బాటిల్స్ తీసుకున్నాను, అలానే జూట్ థ్రెడ్ కూడా తీసుకున్నాను. ఈ జూట్ థ్రెడ్ అనేది మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది మనకి, అందుకని మీరు ఒకేసారి కేజీ అట్లా తీసుకోండి. నేనైతే ఇక్కడ కేజీ తీసుకున్నాను. ఈ థ్రెడ్ వచ్చేసి సన్నంగా ఉండదు, అలా అని మరీ లావుగా ఉండదు. కేజీ వచ్చేసి 100 రూపీస్ పడిందండి. ఐరన్ షాప్లో దొరుకుతుంది మీకు ఈ థ్రెడ్ అనేది. ఇక్కడ నేను సపరేట్గా థ్రెడ్ అనేది కట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను విడివిడిగా కట్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్క థ్రెడ్ మనకి ఫోల్డ్ చేస్తే మనం కావాలనుకున్న మెజర్మెంట్ రావాలి, అంత బారుగా తీసుకోవాలి. అలాంటివి మీరు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. అంటే ఒక థ్రెడ్ని ఫోల్డ్ చేస్తే మీకు 2 థ్రెడ్స్ లాగా కనిపించాలి, అంటే మీరు ఫోల్డ్ చేయాలి. నేను అలా 2 థ్రెడ్స్ని తీసుకున్నాను, ఫోల్డ్ చేస్తే 4 అయినాయి అన్నమాట. అందుకని మనం ఇక్కడ వీడియోలో చూడండి, ఇది వచ్చేసి మిడిల్ పార్ట్, అంటే మనకి కరెక్ట్గా హాఫ్ పార్ట్ అనమాట. మధ్యకి తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు నాడ్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచాలి.
స్టిక్ పక్క నుంచి ఈ విధంగా మొత్తం ఈ విధంగా తీయాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు గట్టి ముడులు గినక వేస్తే మనం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలానే మనం ఈ డిఐవైకి వాడిన ఈ థ్రెడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ప్లాంటర్స్ చేసుకుంటున్నా, ఏదైనా ప్లాస్టిక్ ప్లాంటర్స్కి మనం ఈ జూట్ థ్రెడ్ని చుట్టొచ్చు. దానివల్ల కూడా చాలా అందంగా ఉంటాయి. అలా కూడా వాడుకోవచ్చు. అలానే నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు నాట్ వేసుకోవడం వల్ల మనం మళ్ళీ ఎప్పుడన్నా రీయూజ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అలానే మనకి చూడ్డానికి కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది ఈ విధంగా వేసుకోవడం వలన. మనం ఇది చాలా దగ్గరగా వేసుకోవాలండి. మధ్యలో మనకి స్టిక్ అనేది కనిపించకూడదు. మీరు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్స్ వేయడం వలన మనకి ఈ ప్రాజెక్ట్ అనేది త్వరగా అయిపోతుంది. అలానే మీరు ఇక్కడ ఈ జూట్కి బదులు మేము వూల్ కానీ ఏదైనా కలర్ థ్రెడ్స్ వాడుకోవచ్చా అని అడగొచ్చు. వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది. అందువల్ల మీకు కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది వూల్ అయితే. వూల్ ఏంటంటే మనకి చిన్న బండిల్ కూడా 10 రూపీస్ ఉంటుంది. మీకు దాదాపుగా ఒక 30 to 35 దాకా పడతాయి అన్నమాట బండిల్స్. అందుకని నేను ఇక్కడ జూట్ థ్రెడ్ని తీసుకున్నాను. ఈ జూట్ థ్రెడ్ వల్ల ఏంటంటే మనకి ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. వూల్ అయితే త్వరగా డస్ట్ ఎక్కువ పడుతుంది, కలర్ అనేది మనకి మాసిపోయినట్టు కనిపిస్తుంది. అందుకని ఫైనల్గా అయితే ఈ విధంగా అంటే మొత్తం స్టిక్ చేశాను. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదా, వాటిని ట్రిమ్ చేసుకోవాలి ఫైనల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కలర్ బాటిల్స్ తీసుకున్నాను. ఇవేంటంటే ప్లాస్టిక్వి తీసుకున్నానండి. మీరు జామ్ బాటిల్స్ ఉన్నా లేదంటే టమాటో సాస్ ఉంటాయి కదా, సాస్ బారుగా పెద్దగా ఉండే బాటిల్స్ అవైనా తీసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా పప్పులు అలాంటివి పోసుకునే కంటైనర్స్ ఉంటాయి కదా ప్లెయిన్గా వైట్గా, అవైనా సరే తీసుకోవచ్చు, అవైనా వాడుకోవచ్చు. అలానే మీరు ఇవి బాటిల్స్లో కొంచెం వాటర్ పోసి మీరు రియల్ ప్లాంట్స్ను కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు, రియల్ ప్లాంట్స్ను కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూడండి జూట్ థ్రెడ్ చూపించాను. ఇదే మందం తీసుకున్నాను, అంతకంటే సన్నగా ఉన్నా బాగుండదు, లావుగా ఉన్నా బాగుండదు. ఇక్కడ నేను వూల్ చూపిస్తున్నాను నేను మీకు. ఏంటంటే మనం డిఐవై మొత్తానికి వూల్ వాడకపోయినా ఈ బాటిల్స్కి మాత్రం వూల్ పెట్టి ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను గ్లూ గన్తో ఈ బాటిల్ స్టార్టింగ్ని ఈ విధంగా క్లోజ్ చేశాను. అలానే ఇలా హ్యాండిల్ కూడా పెట్టాను. దీనివల్ల ఏంటంటే మనం డిఐవైలో యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను హ్యాండిల్కి ఇంకా కొంచెం ఎక్కువ థ్రెడ్ని కట్టాను. అంటే ఎడిషనల్గా మనకి ఎంతైతే పొడుగు కావాలో అంత థ్రెడ్ని కట్టి మీరు మళ్ళీ ఆ స్టిక్కి కట్టేసుకోవాలన్నమాట. అంటే ఆ స్టిక్కి హ్యాంగ్ చేయాలి. దానివల్ల మీకు మెజరింగ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ వీడియోలో చూడండి, ఇక్కడ నేను హ్యాండిల్కి మళ్ళీ ఒక థ్రెడ్ని కట్టాను. చూసారు కదా, ఇక్కడ సపరేట్గా ఇంకొక థ్రెడ్ని కట్టాను. దీన్ని ఈ విధంగా స్టిక్కి ఇక్కడ ముడి వేశాను. ఈ విధంగా మీరు అన్నీ కూడా మీకు నచ్చిన ప్యాటర్న్లో కట్టుకోవచ్చు. అంటే మీకు జిగ్జాగ్ లాగా కావాలా, లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ప్యాటర్న్లో కావాలా అన్నది మీరు డిసైడ్ చేసుకొని దాని ప్రకారం మీరు స్టిక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా నేను బాటిల్స్ అన్నీ కూడా ఈ విధంగా స్టిక్ చేసేసాను. నెక్స్ట్ ఇక మనం దీంట్లోకి ప్లాంట్స్, అంటే మీరు రియల్ ప్లాంట్స్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయండి రియల్ ప్లాంట్స్. కొంచెం వాటర్ పోసుకొని మీరు మనీ ప్లాంట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవి మీకు గుర్తున్నాయా, నేను ఆల్రెడీ మీకు డిఐవై షేర్ చేశాను. ఇవి ఏంటంటే మౌల్డ్స్. ఇవి మనకి నచ్చిన షేప్లో మనం వాల్ హ్యాంగింగ్స్ లాగా తయారు చేసుకోవచ్చు. వీటిని నేను ఇక్కడ కప్బోర్డ్కి ఈ విధంగా హ్యాంగ్ చేశాను. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్లో ఇవి నేను వాడుతున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూడండి, ఈ ముడి అనేది ఈ విధంగా ముందుకు వచ్చేటట్టు కట్టాను. అలానే దీనికి పురుకొస్తాడు కట్టుకున్నాను, అంటే కొంచెం పెద్దది కట్టాను. దీనివల్ల ఏంటంటే మనం ఈ వాల్ హ్యాంగింగ్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్ఈడి లైట్స్ అవి పెట్టాను. టోటల్గా అయితే బెడ్రూమ్లో మనం చూసినప్పుడు బెడ్ పైన ఈ విధంగా కనిపిస్తుంది మనకి. చూసారు కదా ఎలా ఉంది, బాగుంది కదా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా బాగుంటుంది. ఇక్కడ మీరు వీడియోలో చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. అక్కడ మీరు సైడ్కి చూసినట్టయితే పింక్ కలర్ హార్ట్స్, ఇక్కడ స్టార్ మోడలు, ఇవన్నీ కూడా నేను ఓన్గా తయారు చేసినవి. ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయని చెప్పి నేను సెట్ చేశాను. మనం నైట్ టైం ఈ విధంగా క్యాండిల్స్ని వెలిగించుకున్నాం అనుకోండి, ఇవి వచ్చేసి ఎల్ఈడి క్యాండిల్స్. మామూలు క్యాండిల్స్ అయితే ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి ఖరాబ్ అయిపోతుంది, అందుకని నేను ఎల్ఈడి లైట్స్ని పెట్టాను.
మీరు నైట్ టైం కావాలంటే ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు, అంటే వెలిగించవచ్చు. అలానే మీరు స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు మధ్యలో హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా ఈ డిఐవై మీకు? తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని మంచి డిఐవైస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.